ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రంలో నాయన, మహాగణుడా, సర్వోన్నతుడా అయ్యా దైవమ్మ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి, యేసయ్యా మీరిచ్చిన దీవెన, ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి అయ్యా మా నిండు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నాన్న మీ మాటలు వింటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో, మీ ప్రేమలో వారిని భద్రపరచండి. అవును తండ్రి నాయన, ఏ శ్రమైనా, బాధైనా, కష్టమైనా, నష్టమైనా మీ దయగలిగిన బాహులు, మీ చల్లని తోడు, మీ నీడ బిడ్డలకి సదాకాలము తోడుగా ఉంచి అయ్యా బిడ్డలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ దినమున తండ్రి అయ్యా నాయన, వారు చేస్తున్న పనులు, వారి ప్రయాణాలు, అయ్యా వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి చదువులు, వారి సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా ఆ విధంగానే వారికి ఉన్న పసిబిడ్డలకి చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి నాయన. యవ్వన బిడ్డలకి కాపుదల దయచేయండి. అదేవిధంగా వృద్ధాప్యున్న తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యాన్ని కలుగజేయండి. అయ్యా తండ్రి నాయన, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రత్యేకంగా ఈరోజు నాయన ఏదైనా నూతన కార్యాలు చేయాలని నీ బిడ్డలు అనుకుంటే గొప్పగా వారిని ఆశీర్వదించండి. అయ్యా ప్రయాణాలు వెళ్ళాలని ఎవరైనా ప్రయాణమే వెళ్తుంటే రాకపోకలేందు మీ సన్నిధి అయ్యా మీ దూతల కాపుదల బిడ్డలకి తోడుగా ఉంచి క్షేమకరమైన ప్రయాణాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తము నాయన ఏదైతే లేదని బిడ్డలు చింతిస్తున్నారో, అవును తండ్రి, మీ వాగ్దానాలు ఎత్తిపట్టుకొని మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని విశ్వసించి అయ్యా మీ బాటలో, మీ మాటలో అయ్యా వారు ఆశీర్వాదాలు పొందుకునే కృపను ఈరోజు నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి అయ్యా మీరు మాట్లాడుతుండగా అయ్యా మీ తేనె కంటే తీయనైన మధురమైన మీ మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా తండ్రి వారి జీవితకాలం అంతయు అయ్యా నా తండ్రి మీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని వారికి దయచేసి అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని బిడ్డలందరినీ ఆశీర్వదించి నాలో ఉండి మీరు మాట్లాడి అయ్యా తండ్రి మీ చల్లని చూపులు సదాకాలం బిడ్డల మీద ఉంచి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అదేవిధంగా మనము వాక్యంలో చూసుకోగలిగితే మన పరిస్థితులు తారుమారైనప్పుడు, మన శత్రు సైన్యము మన మీదకు వచ్చినప్పుడు, లేనిపోయిన ఈ ఆటంకాలన్నీ మనకు కలుగుతున్నప్పుడు మనకి ఏం చేయాలో కొన్ని పరిస్థితుల్లో, ఎటూ తోచని పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ ఆ పరిస్థితుల్లో దేవాతి దేవుడు సహాయం మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. మనం ఏ విధంగా ఆ తండ్రి సహాయాన్ని కోరుకోవాలి అంటే, మనము ప్రతి పరిస్థితుల్లో ఏదైనా సరే, ఒక శత్రువు నిన్ను నిందించాడేమో, నిన్ను బాధించాడేమో, మరి అపవాదిగాడు ఎవరిలైనా దూరి ఎవరిలో ప్రవేశించి నేను ఒకవేళ గాయపరుస్తున్నా, లేదంటే ఏదైనా ఉద్యోగాల విషయాల్లో, ఏదైనా నీ వ్యాపారాల విషయాల్లో, ఆరోగ్యం విషయంలో ఏదైనా నువ్వు ఆలోచించుకున్నది జరగకపోయినా, తలంపులు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతున్నా, పరిస్థితులు తారుమారైన, శ్రమల్లాంటి కష్టాలు నీకు ఎదురైనా, అలల్లాంటి శ్రమలు నీకు ఎదురైనా, ఇలాంటివన్నీ నీకు వచ్చినప్పుడు అసలు మనం ఏం చేయాలో కొన్ని పరిస్థితుల్లో మనకు అర్థం కాదు. కానీ దేవాతి దేవుడి దగ్గర ప్రవక్తలు అనబడిన వారు, రాజులు అనబడిన వారు, వారు ఎన్ని శ్రమలున్నా ధైర్యంగా నిలబడ్డారు, వాగ్దానాలను నమ్మారు, దేవుడే మా దిక్కు అనుకున్నారు, ఏదైనా నీ చిత్తమయ్యా అని వారు ప్రార్థించుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరిని కూడా మనము పోలి నడుచుకోవాలి. ఎందుకు అంటే ఎవరికిచ్చే ఆధిక్యత వారికి దేవుడి అనుగ్రహించాడు. ప్రతి ఒక్క రాజుకి, యాజకులకి, ప్రవక్తలకి, మరి శిష్యులకి ఎవరికి ఏ ఆధిక్యత ఇవ్వాలో, ఏ పరిస్థితుల్లో ఎవరిని ఉంచాలో, ఎవరికి ఏమి కావాలో, ఎవరిని ఏ విధంగా నడిపించాలో, ఎవరికి ఎక్కడ ధైర్యం ఇవ్వాలో, ఎవరికి ఎక్కడ విజయాన్ని ఇవ్వాలో, ఎక్కడ గెలుపు సాధించే బిడ్డల్లాగా వారిని ఆశీర్వదించాలో తండ్రికి తెలుసు గనక ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడికి వారు చెప్పుకొని సహాయాన్ని దేవుడి దగ్గర నుంచి పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకోగలుగుతున్నాం. ఏ లేఖనం చూసుకున్నా కూడా ఆయన పాదాల దగ్గర వేడుకొని, ప్రార్థించుకొని, అన్ని కార్యాలు జయాన్ని పొందుకొని, శత్రువుల మీద గెలిచి, వారితో పోరాడి యుద్ధాలు చేసి, దేవుడి కృపను బట్టి, దేవుడి ప్రమేయంలో, దేవుడి చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుడి సంకల్పంలో వారందరూ కూడా యోగ్యమైన జీవితాన్ని నడుస్తూ
యథార్థంగా భయభక్తులు కలిగిన పాదాల దగ్గర ప్రార్థించుకుంటూ అనేకంగా పొందుకున్నామని అనేక మార్లు మనం అనేక లేఖనాల్లో చూసుకుంటూ వెళ్ళాం. ఈరోజు మన పరిస్థితి కూడా ఏదైనా అటువంటి పరిస్థితులు నీ కుటుంబం దాకా నీ దాకా వచ్చినప్పుడు నీవు చేయవలసింది ఏంటి అంటే, మనము కూడా అదేవిధంగా మన తండ్రులు మన పితరులు ఏ విధంగా ప్రార్థించుకుంటూ వెళ్ళారో, ఏ విధంగా జయాలు పొందుకున్నారో, విజయాన్ని సాధించారో, గెలుపును సాధించారో, ఎందులో కూడా నిరాశపడలేదు, ఎందులో కూడా కుమిలిపోలేదు, ఇక ఇది కాదు అన్న అవిశ్వాసపు మాటలు మాట్లాడలేదు. కానీ వారు భయపడ్డప్పటికీ మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు సమస్తము జరిగిస్తాడు, నా దేవుడు ఎల్లప్పుడూ నన్ను చూస్తున్నాడన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళారు. అదేవిధంగా యెహోషాపాతు రాజాని మనం చూస్తే, యెహోషాపాతు రాజా వాగ్దానాన్ని గుర్తుంచుకున్నాడు. దేవుని కృపలో ఏ విధంగా శత్రు సైన్యాన్ని ఏ విధంగా గెలవాలన్నది దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. మరి రెండవదిగా చూస్తే, దేవుడు సమస్తమును చేయగలడని తన స్థితిగతులని దేవుడికి చెప్పుకుంటున్నాడు. అయ్యా, నాకు శక్తి చాలదు, బలము చాలదు, నేను ఏ పటి వాడనో, నేను ఎంతటి వాడనని దేవుని ఎదుట తనను తాను తగ్గించుకుంటున్నాడు. వాగ్దానాన్ని నమ్మాడు. రెండవదిగా తనను తాను తగ్గించుకున్నాడు. మూడవదిగా స్తుతులు చెల్లించడం ప్రారంభించాడు, అంటే ప్రార్థించడం ప్రారంభించాడు. మరి నాలుగవదిగా యాజకుడు చెప్పిన మాటని ఖచ్చితంగా నమ్మాడు. ఈరోజు దైవజనుల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్న, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటని ఖచ్చితంగా మీరు నమ్మగలిగితే, విశ్వాసంతో మీరు స్వీకరించగలిగితే, ఖచ్చితంగా దేవాతి దేవుడు అద్భుతాలు మీ పట్ల జరిగిస్తాడు. ఎందుకు అంటే, యెహోషాపాతు రాజా కూడా చక్కగా వాగ్దానాన్ని నమ్మినట్లుగా, అతనికతను తగ్గించుకున్నట్లుగా, అతనికతను స్తుతులు చెల్లించుకున్నట్లుగా, యెహెజ్కేలు చెప్పిన మాటను కూడా చక్కగా విన్నట్లుగా, ఇవన్నీ చేస్తూ శత్రు సైన్యం మీద విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కొంతమంది ప్రవక్తలు, రాజులు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే, మరి భక్తులు నీ దగ్గర నుంచే మాకు సహాయం రావాలయ్యా, సహాయం చేసే దేవుడవు నీవు, మాకైతే ఏమీ చేయటానికి తోచదని దేవుడి సహాయాన్ని పొందుకొని దేవుడి సహాయంలో ఎన్నో విజయాలు పొందుకున్న భక్తుల్లాగా మనం చూడగలిగాం. ఈరోజు మరి ఏదైనా నువ్వు ప్రార్థించుకోవాలనుకుంటున్నావు, ఏదైనా ఒక కార్యం కావాలని నువ్వు అనుకుంటున్నావు, అద్భుతం జరగాలని నువ్వు అనుకుంటున్నావు, శత్రువుల మీద విజయాన్ని పొందుకోవాలని నువ్వు అనుకుంటున్నావు గనక దేవాతి దేవుడి మీద విశ్వాసం ఉంచుకొని అదేవిధంగా మరి మనం కూడా ప్రార్థించుకోగలిగితే మన స్థితిగతులను కూడా మార్చే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆ తండ్రి మాట్లాడుతున్నాడు, ఆ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నవాడు, నాలో మార్పు లేదు, నేను మారనే దేవుడనని మనతో మాట్లాడాడు. మనకి వాగ్దానం ఇచ్చాడు కనుక మనము కూడా రాజులు, ప్రవక్తలు, యాజకులు వారు ఏ విధంగా ప్రార్థించారో, ఎట్లా వెంబడించారో, అదేవిధంగా మీరు కూడా మరి దేవుణ్ణి వెంబడించి ప్రార్థించుకోగలిగితే గొప్ప కార్యాలు చూడగలుగుతారు. మనం 2వ దినవృత్తాంతములు 20:11 మనం చూసుకోగలిగితే, యెహోషాపాతు రాజా దేవుడిచ్చిన వాగ్దానాన్ని గొప్పదిగా నమ్మాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అది గొప్పదిగా నువ్వు నమ్మాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమంతా దేవుడు మనకిచ్చిన వాగ్దానమే, అది మనం నమ్మాలి, స్వీకరించాలి. ఆ వాగ్దానాన్ని నమ్మకపోతే జీవితంలో ఏది సాధించలేము. ఆ వాగ్దానాన్ని త్రోసిపుచ్చితే మనకి ఏ కార్యాలు కావు. దేవుడు ఇచ్చాడు నీకు వాగ్దానం, దైవదాసుల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ వాగ్దానం, ఈ మాట ఎప్పటికైనా నా జీవితంలో నెరవేరుతుందన్న విశ్వాసం నీకుండి దేవుడి మాట నువ్వు నమ్మగలగాలి. ఆయన ఏం మాట నమ్మాడు చదువుకుందాం. 20:11 2వ దినవృత్తాంతము చదువుదాం. ఏ వాగ్దానాన్ని ఆ రాజు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శత్రు సైన్యం వచ్చినప్పుడు వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాడు. చూసుకుందాం. మేము స్వతంత్రించుకొనవలెనని మీరు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలువేయుటకై, ఏంటండి ఏం వాగ్దానాన్ని నమ్ముతున్నాడు? ఒక స్వాస్థ్యం దేవుడు అనుగ్రహించాడు, అది మాది అన్నదిగా దేవుడి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించుకుంటున్నాడు. ఈరోజు నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో, నీ శత్రు సైన్యం ముందు నువ్వు కూడా ఇదే విధంగా ప్రార్థించుకోవాలి. అయ్యా,
నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ పనులు అవ్వట్లేదు, ఈ కార్యాలు జరగట్లేదు, నువ్వు నాకు వాగ్దానం చేసిన తండ్రివి కదా, మరి నేను వాగ్దానాన్ని, నీ మాటని నమ్ముతున్నానయ్యా అని నువ్వు ప్రార్థించుకుంటే గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అదేవిధంగా రెండవదిగా యెహోషాపాతు రాజా చేసిన ప్రార్థన 2వ దినవృత్తాంతము 20:12 మనం చూసుకోగలిగితే చూద్దాం. మా దేవా, న్యాయము తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా, నాకైతే శక్తి లేదు, మా శక్తి ఎటూ సరిపోదు. మీరు పూనుకుంటేనే యుద్ధంలో మేము గెలవగలుగుతాం, మీరు చొరవ తీసుకుంటేనే యుద్ధంలో మేము గెలవగలుగుతాం, మాదంటూ ఏది లేదు, నేను గొప్పవాణ్ణి కాదు, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నా దిక్కు నువ్వే. నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు అనుకోవాల్సిన పరిస్థితులు కూడా ఇదే. ఆయన ఆ రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు. నా శక్తి సరిపోదయ్యా, నా బలం సరిపోదు, అసలు ఏం చేయాలో, ఈ శత్రువుని ఎట్లా ఓడించాలో నాకు ఆలోచన కూడా రావట్లేదు, నాకు జ్ఞానం అందట్లేదు, నాకు సహాయం చెయ్యి. తన స్థితిని, తన పరిస్థితిని, తన స్థితిగతులు ఏంటో దేవుడికి తెలియజేసుకుంటున్నాడు, దేవుడికి చెప్పుకుంటున్నాడు తన పరిస్థితిని. ఈరోజు మరి దేవుని ఎదుట నీ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా నువ్వు చెప్పుకోగలిగితే నిన్ను తగ్గించుకొని, అవునయ్యా, ఎంతో కాలం నుంచి శ్రమ పడుతున్నాను, ఎంతో కాలం నుంచి ఆరాటపడుతున్నాను, ఎంతో కాలం నుంచి నేను ప్రార్థించుకుంటున్నాను, ఇది కావాలి, ఇది పొందాలి, ఇది నాకు, నా కుటుంబంలో ఇది అవసరం ఉందయ్యా, నా కుటుంబంలో మేలు జరగాలి, నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, నా కష్టం తీరాలి, నా కుటుంబంలో నాకు ఇది కావాలని దీన్ని నువ్వు తగ్గించుకొని ఆయన పాదాల కాడ ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. భక్తుడు కూడా మీకా 7:7 చూసుకోగలిగితే మనం చదువుకుందాం. ఆ భక్తుడు కూడా ఏమని ప్రార్థించుకుంటున్నాడో మనం చూద్దాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను, నా వల్ల ఏది కాదు గనక నా దేవుడి కోసమే నేను ఎదురు చూస్తాను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెడతాను. ఈ విధంగా మీరు కనిపెట్టుకోవాలి. దేవుడి దగ్గర మనం ఏ విధంగా కనిపెట్టాలంటే, ఈ రాజు ప్రార్థించినట్లుగా, నాకేం తోచట్లేదయ్యా, నా వల్ల ఏది కాదు, ఇక నేను ఏం చేయలేను, ఈ శత్రుసైన్యం నీకు అప్పగిస్తున్నాను, ఏం చేయాలో నువ్వే చెప్పయ్యా అని తగ్గించుకొని తన స్థితిగతులను, దీన స్థితిని, తన పరిస్థితిని, అసలు తనేంటో దేవుడికి చెప్పుకుంటున్నాడు. మరి భక్తులు కూడా మేమైతే ఏం చేయలేమయ్యా, సహాయము నీ దగ్గర నుంచే మాకు రావాలి, మా దైవం నీవే, మా ప్రాణం నీవే, మా సమస్తము నీవే, మాకేదైనా చేయగలిగితే నువ్వే తండ్రి అని నువ్వు ప్రార్థించుకున్నప్పుడు ఖచ్చితంగా నీ దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తాడు. రాజు ఏం చేశాడు? మొదటిగా వాగ్దానాన్ని నమ్మాడు. రెండవదిగా తనను తాను తగ్గించుకొని, తనకు అసలు ఏది రాదు, దేనికి కూడా బలము సరిపోదని ఆయన బలాన్ని, ఆయన నామాన్ని, ఆయన కృపని ఇక్కడ ఘనపరుస్తున్నట్లుగా మనం చూసుకోగలుగుతున్నాం. మరి మూడవదిగా ఏం చేశాడంటే 20:14 చూస్తే, అదే 2వ దినవృత్తాంతము 20:14 మనం చదువుకుందాం. అప్పుడు యెహీయేలు కుమారుడైన జననమైన జకర్యా కుమారుడగు ఆసాపు సంతతివాడును లేవీయుడగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ తన మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు, జడియొద్దు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. దేవునికి స్తోత్రం. ఆయన యెహజీయేలు ఒక దైవజనుడుగా, ఒక యాజకుడుగా మరి యెహోషాపాతుకు తెలియజేసినప్పుడు ఆయన మాటని పక్కన పెట్టట్లేదు, ఆయన మాటని అంగీకరిస్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో మనము దేవుడితో ఒంటరిగా పోరాడవలసిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు చేసే మేలుని మనం ఊరకనే ఉండి చూసేంత కృప కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకొని కాముగా ఉంటే ఆ దేవుడే అద్భుతం జరిగిస్తాడు. ఇక్కడ ఒక దైవజనుడు అదే మాట్లాడుతున్నాడు.
మీరేం భయపడద్దు, మీరేం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తాడు, మీరు మెదలకుండా ఉండి చూసుకుంటూ ఉండండి, ఆ దేవుడే సమస్తం చూసుకుంటాడు, దేనికి జడియద్దు, దేనికి భయపడదు అన్న మాటని యెహెజ్కేలు మీదకి దేవుని ఆత్మ రాగా ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆయన మాటని యెహోషాపాతు రాజు నమ్మాడు. ఈరోజు దైవదాసుల్లో దైవజనుల్లో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని ఆ రాజు నమ్మినట్లుగా మీరు కూడా నమ్మగలిగితే ఖచ్చితంగా దీవెనలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. కొంతమంది దైవ దీవెనలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే దైవజనుల్లో ఉండి దేవుడు మాట్లాడితే మా దైవజనులు మాట్లాడినట్టుగా చూస్తారు. అట్లా చూడకూడదు. అట్లా చూస్తే నీకే కార్యాలవ్వవు, నీ కుటుంబంలో ఇది జరగదు. ఎందుకంటే నీ ఆలోచన విధానం వేరే ఉంది కనుక దేవుడు కార్యాలను ఆపేస్తాడు. అదే నా తండ్రి నా దైవ సేవకుల్లో ఉండి మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. యెహోషాపాతు రాజు అద్భుతాన్ని చూశాడా చూడలేదా? యెహెజ్కేలు చెప్పిన మాట నమ్మి మరి ఆ గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. ఇంత మంచి కార్యాలు, ఇంత మంచి అలవాట్లు యెహోషాపాతు రాజులో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రార్థించుకుంటూ, స్తుతించుకుంటూ, వాగ్దానాన్ని నమ్ముకుంటూ, ఇవన్నీ కూడా చేసుకుంటూ గొప్ప కార్యాన్ని ఆయన చూడగలిగాడు. లాస్ట్కి తను ఏం చేశాడంటే 22వ దినవృత్తాంతం 21-22లో ఏం చేశాడో చూద్దాం. మరియు చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్తుతించడం మొదలుపెట్టాడు. స్తుతించడం, ప్రార్థించడం మొదలుపెట్టాడు. మొదటిగా ఏం చేశాడండి? మొదటిగా ఆయన వాగ్దానాన్ని నమ్మాడు. రెండవదిగా మరి తన స్థితిగతులను దేవుడి దగ్గర తనకి ఎంత బలం ఉంది, ఎంతటి వాడు, ఏ పాటి వాడు, అసలు ఏం చేయగలడు, ఏం చేయలేడని తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థించుకున్నాడు. మూడవదిగా మరి ఒక దైవజనుడు చెప్పిన మాటని యథార్థంగా దేవుడు జరిగిస్తాడను నమ్మాడు. దేవుడే కార్యం చేస్తాడు, భయపడద్దు అంటే భయపడకుండా నమ్మాడు. మరి నాలుగవదిగా స్తుతులు చెల్లించడం ప్రారంభించాడు. ఇవన్నీ కూడా ఈరోజు నీ కుటుంబంలో, నీ హృదయంలో ఉండగలిగితే ఎంతటి శ్రమనైనా నువ్వు ఖచ్చితంగా శ్రమలాగా అనిపించకుండా నీ శ్రమని నీ దగ్గర నుంచి నీ దేవుడు తొలగిస్తాడు. తొలగించే సమయం ఆసన్నమైంది. ఎందుకు అంటే ఈ విధంగా నువ్వు ఉండాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, దేవుడి వాగ్దానాన్ని నమ్మాలి, దేవుని స్తుతించాలి, దైవజనుల్లో ఉండి దేవుడు మాట్లాడిన మాట నువ్వు అంగీకరించాలి. ఈ విధంగా నువ్వు ఉంటే దావీదు భక్తుడు కూడా కొన్ని విధాలుగా కొండల తట్టే నేను కన్నులెత్తుతున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ దగ్గర నుంచే వస్తుందయ్యా, నాకు సహాయం ఎవరు చేయగలరు అని యాత్ర కీర్తన అని ఉంటుంది. ఎందుకు అంటే ఇది దావీదు కీర్తన కాదు కానీ యాత్ర కీర్తన. మరి ఆయన దావీదు భక్తుడు యాత్రలో ఉన్నప్పుడు పాడిన కీర్తన మరి ఏంటో కానీ యాత్ర కీర్తన అంటే ఒక విశ్వాసిగా నువ్వు యాత్రలో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిదని 121వ కీర్తన మనం చదువుకుంటే ఈ ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ అనే పిలువబడే ప్రతి ఒక్కరికి కూడా యాత్రలో ఉన్నాం గనక ఈ ప్రార్థన మనకి ఎంతో అవసరం. ఏంటది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. చదువుదాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచే నాకు సహాయం వస్తుంది. యెహోవా వలనే, నా దేవుడి వలనే నీ సమస్తము చేయగలను. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము త్రుటిల్లనియేడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలెండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఇటువంటి ప్రార్థనలు ఒక విశ్వాసిగా యాత్రలో ఉన్నావు గనక ఈ ప్రార్థన ప్రతి విశ్వాసికి ఎంతో
అవసరమై ఉంది కనుక దినదినం కూడా ఈ ప్రార్థన చేసుకోగలిగితే సహాయము, కాపుదల, కనికరం, కృప అన్నీ కూడా ఆ ఆశీర్వాదాలు, దీవెన సమస్తము నీ రాకపోకలయందు కూడా నీకు సన్నిధి సదాకాలము తోడుగా ఉంచుతానని నీ దేవాతి దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. మరి ఈరోజు దేవుడు మాట్లాడిన మాటని యెహోషాపాతు రాజు నమ్మినట్లుగా, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకున్నట్టుగా, వాగ్దానాన్ని ఆయనకి జ్ఞాపకం చేసినట్లుగా, మరి తన స్థితిని ఒప్పుకున్నట్లుగా, మరి దైవజనుని మాటని అంగీకరించినట్లుగా, లాస్ట్కి స్థుతులు చెల్లించినట్లుగా గొప్ప కార్యాలు మరి ఈ విధంగా నువ్వు ప్రార్థించుకోగలిగితే నీ పట్ల కూడా ఆ దేవాతి దేవుడు అద్భుతాలు చేసి ఆశ్చర్యకారి ఏది నీ మీదకి వచ్చినా ఆయన హస్తం, బలమైన హస్తం నీ మీద ఉంచి నీకు తోడుగా ఉండి ప్రతి శ్రమలాగా అనిపించకుండా నీకు చక్కటి దీవెనలు, ఆశీర్వాదాలు నీ దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.